హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము స్వాతంత్ర పూర్వ కమిటీలకి సంబంధించి సార్జెంట్ ప్రణాళిక గురించి డిస్కస్ చేసుకున్నాం. అంతటితో మనకి స్వాతంత్రానికి పూర్వం వచ్చిన కమిటీలు కమిషన్లు అనేవి అయిపోయాయండి. మన డిఎస్సి సిలబస్ లో ఉన్న స్వాతంత్ర పూర్వ కమిటీలు కమిషన్లు అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇవాళ నుంచి క్లాస్ ఏంటి అంటే స్వాతంత్రానంతరం, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న కమిటీలు కమిషన్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దాంట్లో భాగంగా ఫస్ట్ మొదలియార్ కమిటీ గురించి లేదా మొదలియార్ కమిషన్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ విద్యా చరిత్రకి సంబంధించి ప్రాచీన యుగ విద్యా విధానం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆధునిక యుగ విద్యా విధానంలో స్వాతంత్ర పూర్వ కమిటీల వరకు, అంటే వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లామిక్ విద్య, అలాగే స్వాతంత్రానికి పూర్వం ఉన్న కమిటీలు కమిషన్స్, అక్కడి వరకు నేను క్లియర్ గా మొత్తం అకాడమీ బుక్స్ ని బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియోస్ చూసేయండి. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ని మీరు మిస్ అవ్వకూడదు, బిట్ మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇంకెందుకు మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చేస్తే లాస్ట్ క్లాస్ లో మనము స్వాతంత్రానికి పూర్వం ఉన్న విద్యా కమిటీలు కమిషన్ల గురించి చూసుకున్నాము. దాంట్లో భాగంగా సార్జెంట్ కమిటీ వరకు చూసుకున్నాం. ఇవాళ మన భారతీయ విద్యా విధానంలో స్వాతంత్ర్యానంతరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ సెకండరీ విద్యా కమిషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సెకండరీ విద్యా కమిషన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని, అలాగే మొదలయ్యార్ కమిషన్ అని కూడా అంటాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1950 to 53 అది ఏర్పాటు చేయబడిన ఇయర్. సెకండరీ విద్యా కమిషన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని అంటాం, దాన్నే మొదలియార్ కమిషన్ అని కూడా అంటాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1950 to 53 ఇయర్. ఈ కమిషను, ఈ మాధ్యమిక విద్యా కమిషన్ లేదా ఈ మొదలియార్ కమిషన్ అనేది మాధ్యమిక విద్య యొక్క పునర్వ్యవస్థీకరణానికి, ఈ మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించడానికి, అలాగే దాని అభివృద్ధికి చర్యలు సూచించడానికి ఏర్పాటు చేయబడింది. మెయిన్గా దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే ఇది మాధ్యమిక విద్య గురించి ఏర్పాటు చేయబడింది. చూడండి, అందుకే దీన్ని మాధ్యమిక విద్యా కమిషన్ అని అన్నా. ఈ మాధ్యమిక విద్యా కమిషన్ అనేది మాధ్యమిక విద్య గురించి ఏర్పాటు చేయబడిన కమిషన్ అనమాట. ఇది ఈ కమిషన్లో భాగంగా మాధ్యమిక విద్యా లక్ష్యము, నిర్వహణ, బోధించదగిన అంశాల గురించి ఈ కమిషన్ దేని గురించి చెప్తుందంటే మాధ్యమిక విద్య యొక్క లక్ష్యం, దాని నిర్వహణ, బోధించదగిన అంశాలు, అలాగే ప్రాథమిక ఉన్నత విద్యకు గల సంబంధం, ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు ఉన్న సంబంధం ఏంటి, ఇంకా వివిధ రకాల మాధ్యమిక పాఠశాలల మధ్య గల సంబంధాలు, వివిధ రకాల మాధ్యమిక పాఠశాలల మధ్య గల ఉన్న ఆ సంబంధాల గురించి, నెక్స్ట్ ఇంకా ఇతర సంబంధిత అంశాల గురించి, దానికి సంబంధించిన అంశాల గురించి ఈ కమిటీ అనేది మాట్లాడుతుంది. ఈ మాధ్యమిక విద్యా కమిషన్ లేదా ఈ మొదలియార్ కమిషన్ అనేది ఈ అంశాలకు సంబంధించిన విషయాల గురించి చెప్తుందన్నమాట. ఈ కమిటీని, ఈ మొదలియార్ కమిషన్ని 1952లో, ఎప్పుడు 1952లో డాక్టర్ లక్ష్మణ్ స్వామి మొదలియార్ ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిందంటే డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్. ఈయన ఎవరు అంటే మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఈ లక్ష్మణ్ స్వామి మొదలియార్ అనే ఆయన ఈ కమిటీ ఏర్పాటు చేయబడే టైంకి ఈయన మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. సో ఇలా ఈ మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్న ఈ లక్ష్మణ్ స్వామి మొదలియార్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ కాబట్టి దీన్ని మొదలియార్ కమిషన్ అంటున్నాం. ఈయన అధ్యక్షతన ఏర్పడిన కమిషన్, సో దీన్ని మొదలియార్ కమిషన్ అంటున్నాం. ఓకేనా? ఆయన పేరు మీదే వచ్చింది దీనికి ఆ పేరు. ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1952లో. ఈ కమిటీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1952 అక్టోబర్ 6 ఈ కమిటీ మొదటి సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఏర్పాటు చేయబడిన తర్వాత 1952 అక్టోబర్ 6న దీన్ని మొదటి సమావేశం ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఈ కమిటీలో, ఈ మొదలియార్ కమిషన్లో ఉన్న ఈ సభ్యులు ఎంతమంది అంటే 10 మంది సభ్యులతో లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన, ఈ అధ్యక్షులు మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయిన మొదలియార్, ఆయన వైస్ ఛాన్సలర్ అని చెప్పుకున్నాం కదా. సో మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో 1952 అక్టోబర్ 6వ తారీఖున ఈ మొదలియార్ కమిషన్ యొక్క మొదటి సమావేశం అనేది జరిగింది. ఈయన, ఈ లక్ష్మణ్ స్వామి మొదలియార్ అనే ఆయన రాధాకృష్ణన్ కమిషన్లో కూడా సభ్యులుగా ఉన్నారు. దీనికంటే ముందు అసలు మన స్వాతంత్రానంతరం మొట్టమొదట ఏర్పడిన కమిషన్ ఏంటి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ 1948లో స్వాతంత్రానంతరం ఏర్పడిన మొట్టమొదటి కమిటీ. కాకపోతే అది మన సిలబస్లో లేదు కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకోవట్లేదు.
ఈ లక్ష్మణస్వామి మొదలయ్యారు అనే ఆయన ఆ కమిషన్లో కూడా సభ్యులుగా ఉన్నారు. ఆ కమిషన్లో సభ్యులుగా ఉంటూ మద్రాసు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్న ఈయన అధ్యక్షతన ఈ మొదలయ్యారు కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని? మాధ్యమిక విద్యలో పునర్వ్యవస్థీకరించడానికి, ఆ మాధ్యమిక విద్యలో అభివృద్ధిని తీసుకురావడానికి ఈ మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలయ్యారు కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ మొదలయ్యారు కమిషన్ సిఫార్సులు ప్రధానంగా దేన్ని బేస్ చేసుకొని ఉన్నాయంటే సెకండరీ విద్యాభివృద్ధికి, మెయిన్గా సెకండరీ విద్య అంటే మాధ్యమిక విద్యాభివృద్ధికి పరిమితమైనా సరే వీటి ప్రభావం అనేది మెయిన్గా సెకండరీ విద్య కోసం చేసిన ఈ సిఫార్సుల ప్రభావం అనేది, ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రభావం ప్రాథమిక ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి కూడా కారణమైంది, దానికి కూడా ఉపయోగపడింది. వీళ్ళు ఓన్లీ మాధ్యమిక విద్యని సెకండరీ విద్యని బేస్ చేసుకొని సిఫార్సులు చేసినా వీళ్ళు చేసిన సిఫార్సులు అనేవి ప్రాథమిక ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి కూడా యూజ్ అయినాయి అన్నమాట. ప్రాథమిక విద్య విశ్వవిద్యాలయ విద్యని అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని ఈ కమిషన్ అభిప్రాయం. ఈ మొదలయ్యారు కమిషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రాథమిక విద్యని అలాగే విశ్వవిద్యాలయ విద్యని ఈ రెండింటిని అనుసంధానం చేసేదే సెకండరీ విద్య. ప్రాథమిక విద్య అనంతరం మాధ్యమిక విద్య, తర్వాత ఉన్నత విశ్వవిద్యాలయ విద్యలు వస్తాయి. సో ప్రాథమిక విద్యకి విశ్వవిద్యాలయ విద్యకి మధ్యలో అనుసంధానకారిగా ఉంది ఎవరు? సెకండరీ విద్య. ఇది లేకపోతే ఈ విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళలేరు, ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోతారు. సో ఈ ప్రాథమిక స్థాయి నుంచి వాడు విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళాలంటే ఒక పిల్లాడు మధ్యలో సెకండరీ విద్య అనేది పూర్తి చేసుకొని పోవాలి వాడు. సో అదే చెప్పారు. అది ఈ కమిటీ యొక్క ముఖ్య అభిప్రాయం కూడా అదే. ఈ కమిషన్ ఒక ప్రశ్నాపత్రం తయారు చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం 10 మంది సభ్యులతో సమావేశం అవుతారు కదా, ఆ సమావేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రశ్నపత్రం తయారు చేస్తారు. ఆ పత్రం తయారు చేసి దాన్ని అభిప్రాయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు అన్నిటికీ పంపిస్తారు. వాళ్ళు తయారు చేసిన ప్రశ్నాపత్రం మీద, వాళ్ళు తయారు చేసిన ఆ పత్రం మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకి ఫార్వర్డ్ చేస్తారనమాట ఆ పత్రాన్ని. వివిధ రాష్ట్రాలు సందర్శించి విద్యారంగ ముఖ్య అధికారులని, ఉపాధ్యాయులని, విద్యావేత్తలని కలిసి వాళ్ళ అభిప్రాయాల సేకరణ చేస్తారు. రాష్ట్రాలను సందర్శించి దేశవ్యాప్తంగా పంపిస్తారు కదా, వాటిలో వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడున్న విద్యారంగ ముఖ్య అధికారులని, అలాగే ఉపాధ్యాయులని, అలాగే విద్యావేత్తలని వీళ్ళందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాల సేకరణ అనేది తీసుకుంటారు వీళ్ళు ఆ ప్రశ్నపత్రం మీద. ఇంకా ఈ కమిషన్ సిఫార్సులు అనుసరించి భావి నాయకత్వానికి విద్యా వ్యవస్థ అనేది మార్గదర్శనం అని చెప్తుంది ఈ కమిషన్. ఏమని? భావి నాయకత్వానికి మన విద్యా వ్యవస్థే మార్గదర్శనం, ఈ విద్యా వ్యవస్థే మార్గదర్శకత్వం వహిస్తుంది, ఇదే దారి చూపిస్తుంది ఫ్యూచర్లో నాయకత్వానికి అని చెప్తుంది ఈ కమిషన్. కానీ 1976లో చూడండి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి ప్రవేశిస్తుంది. అప్పటి వరకు విద్య రాష్ట్ర పరిధిలోనే ఉంది. 1976 వరకు విద్య అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని ఉమ్మడి జాబితాలోకి తీసుకెళ్తారు. అంటే కేంద్ర రాష్ట్ర జాబితాల్లోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఈ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్తారనమాట. ఇంకా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు అసలు ఈ కమిషన్ ని నియమించిందనే చర్చలు కూడా జరిగినాయి. ఇక్కడ విద్యని రాష్ట్ర జాబితా నుంచి కేంద్ర జాబితాలోకి మారుస్తారు కదా, సో దాని మీద కేంద్ర ప్రభుత్వం చర్చలు కూడా జరిపిద్ది అనమాట. ఇంకా ఈ మాధ్యమిక విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే అయినప్పటికీ ప్రభావం మాత్రం దేశ సాంస్కృతిక సాంకేతిక రంగాలతో సహా అన్ని రంగాల మీద పడింది. మాధ్యమిక విద్య రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం దేశ సాంస్కృతిక సాంకేతిక రంగాలతో సహా అన్ని రంగాల మీద ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది. సో దీని ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాని బాధ్యతల నుంచి తప్పుకోకుండా మాధ్యమిక విద్యా ప్రమాణాలు పెరిగేలా చూడడానికి బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు ఇందాక రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పుకున్నాం కదా, సో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అప్పచెప్పింది విద్యకు సంబంధించి. సో దాని మీద వీళ్ళు చర్చలు జరుపుకుంటారు. చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారు? ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం ఇప్పటి వరకు సాంస్కృతిక సాంకేతిక రంగాలతో సహా అన్ని రంగాల మీద పడింది. సో ఇది ఒక రంగానికి సంబంధించింది కాదు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి అని ఆ చర్చలో వీళ్ళు ఫైనల్ చేస్తారు. ఆ ఫైనలైజ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పుకోకుండా మాధ్యమిక విద్యా ప్రమాణాలు పెరిగేలా చూడడం దానికి బాధ్యత వహిస్తుంది. ఇంకా మాధ్యమిక విద్యలో ఆ విద్యా ప్రమాణాలు పెరిగేలా చూస్తుంది అనమాట. ఆ విద్యా ప్రమాణాలకి సంబంధించిన బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. అసలు ఈ మాధ్యమిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం. దేశంలో ఉన్న ఈ యువతని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ మాధ్యమిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చెప్పాం కదా, ఇందా చెప్పుకున్నాం ప్రాథమిక విద్యకి విశ్వవిద్యాలయ విద్యకి మధ్యలో అనుసంధానకారిగా ఉంటుంది అనమాట ఈ మాధ్యమిక విద్య అనేది.
ఇంకా ఈ మాధ్యమిక విద్యానంతరం, మాధ్యమిక విద్య అయిపోద్ది కదా, ఈ విద్యానంతరం, ఈ సెకండరీ విద్యానంతరం అందుబాటులో ఉన్న వృత్తి విద్యల్లో రాణించేలా చేయాలి పౌరుల్ని. వీళ్ళకి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మాధ్యమిక విద్య కావాలి. అలాగే ఈ మాధ్యమిక విద్య అయిపోగానే వాళ్ళకి అందుబాటులో ఉన్న వృత్తి విద్యలలో ఏదో ఒక వృత్తి విద్యలో రాణించేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఉన్నత విద్యలో ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక విద్యలో ప్రమాణాలు బాగుండాలి. అసలు ప్రాథమిక విద్యలో బాగుంటే మాధ్యమిక విద్యలో బాగుంటుంది, ఈ మాధ్యమిక విద్యలో బాగుంటే ఉన్నత విద్యలో బాగుంటాయి. సో వాళ్ళు ఉన్నత విద్యలో మంచిగా రాణించాలి అంటే, ఉన్నత విద్యలో మంచి విద్యా ప్రమాణాలు బాగుండాలి అంటే మాధ్యమిక విద్యలో ఫస్ట్ ప్రమాణాలు బాగుండాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఉన్నత విద్యలో బాగుంటాయి అని చెప్తారు. ఇంకా నా 14 సంవత్సరాలలోపు పౌరులందరికీ 14 సంవత్సరాలలోపు పౌరులందరికీ నిర్బంధ ఉచిత విద్య అందిస్తామని రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నప్పుడే చెప్పుకున్నాం, 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పుకున్నాం. అక్కడ సార్జెంట్ కమిటీ చేసిన ఆ సిఫార్సుల్లో చెప్పుకున్నాం మనం, 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందిస్తారు అనేసి. సో అప్పుడు రాజ్యాంగం హామీ ఇచ్చింది వీళ్ళందరికీ, పౌరులందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందిస్తామని. ఇక ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి పౌరునికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు ఇవన్నీ అవసరం. ప్రజాస్వామ్యం అనేది సమర్థవంతంగా పనిచేయాలంటే ఫస్ట్ పౌరునికి అవసరమైన జ్ఞాన, నైపుణ్యాలు, వైఖరులు అవసరం. అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అంటే మంచి మాధ్యమిక విద్య ద్వారానే వస్తాయి. అవి ఈ మంచి జ్ఞానం, నైపుణ్యం, వైఖరులు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మంచి మాధ్యమిక విద్య ద్వారా వస్తాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి? ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ప్రజాస్వామ్యం అంటే ఎవరు? ప్రజలే. సో ఈ వ్యవస్థ అంతా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి పౌరుడికి ఇవన్నీ అవసరం. వాడు మంచి పౌరుడిగా ఎదగాలి. మంచి పౌరుడిగా ఎదగాలంటే మంచి జ్ఞానము, నైపుణ్యాలు, వాడికి మంచి వైఖరి ఉండాలి. సో అవి ఎలా వస్తాయి? ఈ మాధ్యమిక విద్య ద్వారా వస్తాయి అని చెప్తారన్నమాట. ఇంకా భాషా సమస్యపై కూడా స్పష్టమైన వైఖరి ఉండాలి. భాషా సమస్య పైన కూడా స్పష్టమైన వైఖరి కలిగి ఉండి దానిలో రాజకీయ నాయకులతో పాటు విద్యావేత్తల బాధ్యత కూడా ఉండాలి. భాషకి సంబంధించి భాషా సమస్య పైన మీకు ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండి దీనిలో ఈ సమస్య మీద రాజకీయ నాయకులకి అలాగే విద్యావేత్తలకు కూడా బాధ్యత ఉండాలి. వాళ్ళు దాన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఆ భాషా సమస్యలపై ఉన్న ఆ సమస్యల్ని వాళ్ళు క్లియర్ చేయాలి, భాషకు సంబంధించిన సమస్యల్ని. ఇంకా ఉపాధ్యాయుల శిక్షణ, వివిధ విద్యా సాంకేతిక పరీక్షలు, పాఠ్యపుస్తక తయారీ, ఎన్సిసి వీటన్నిటిలో ఉపాధ్యాయుల శిక్షణలో కానీ, వివిధ సాంకేతిక పరీక్షల్లో కానీ విద్యకు సంబంధించి, అలాగే పాఠ్యపుస్తకాల తయారీలో కానీ, ఎన్సిసిలో కానీ వీటన్నిటిలో కేంద్ర రాష్ట్రాల రెండింటి బాధ్యత ఉండాలి. వీటన్నిటికీ సంబంధించి కేంద్రము, రాష్ట్రము ఇద్దరు బాధ్యత వహించాలి అని చెప్తారు. దేశ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధికి నాయకత్వం వహించే బాధ్యత కేంద్రం మీద ఉంది. దేశానికి సంబంధించి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధికి నాయకత్వం వహించే బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఉపాధ్యాయుల శిక్షణ, సాంకేతిక పరీక్షలు, పాఠ్యపుస్తకాల తయారీ, ఎన్సిసి వీటికైతే కేంద్రం, రాష్ట్రం రెండింటి బాధ్యత ఉంది, ఇద్దరు బాధ్యత వహించాలి. కానీ ఈ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధికి అయితే దేశానికి సంబంధించి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఎవరిది? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. ఇంకా బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష ఉంచాలి అని చెప్తారనమాట. బాహ్య పరీక్షల సంఖ్య మీరు ఎక్స్టర్నల్గా చేసే ఇంకా పరీక్షల సంఖ్య తగ్గించేసి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో లాస్ట్ ఇది ఎండ్ అయ్యే టైంలో ఒక పబ్లిక్ పరీక్ష పెట్టండి చాలు అని చెప్తారనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి బ్రిటిష్ కాలంలో కానీ, అంటే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ కాలంలో కానీ, లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్వతంత్ర భారతదేశంలో కానీ కేవలం మాధ్యమిక విద్యను గురించి మాత్రమే అధ్యయనం చేయడానికి ఏ కమిటీని నియమించాల. దాంతోపాటి ఆ మాధ్యమిక విద్యతో పాటి ప్రాథమిక విద్యని అలాగే ఉన్నత విద్యని కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ కమిషన్నే చూస్తే మాధ్యమిక విద్యని బేస్ చేసుకొని అయితే వచ్చింది, కానీ ఓన్లీ మాధ్యమిక విద్యకే చెప్పిందంటే అది చేసిన ఆ సిఫార్సుల ఫలితం అనేది ప్రాథమిక, ఉన్నత విద్య మీద కూడా పడింది. సో మనం పాస్ట్లో చూసుకున్నా, ప్రజెంట్లో చూసుకున్నా, బ్రిటిష్ కాలంలో చూసుకున్నా, మన స్వాతంత్ర భారతదేశంలో చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే మాధ్యమిక విద్యకి మాత్రమే ఏ కమిటీ సూచించవల్ల. సో దాని సిఫారసులు అవన్నీ అనేవి మిగిలిన ప్రాథమిక విద్యకి, ఉన్నత విద్యకి కూడా వర్తించినాయి అన్నమాట. ఇప్పుడు ఈ మాధ్యమిక విద్యా కమిషన్కి కూడా ఒకవైపు మాధ్యమిక విద్య అనేది ఉంటే మరొక వైపు ప్రాథమిక విద్యని, ఉన్నత విద్యని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారు వీళ్ళు.
ఇంకా దీనికి సంబంధించి అసలు పూర్వం జరిగిందని ఒకసారి రీకాల్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మన అకాడమీ మెటీరియల్లో ఉంది. సో సేమ్ అదే మళ్ళీ నోట్బుక్లో రాసి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను అకాడమీ బుక్లోనే చెప్తున్నాను. చూడండి, పూర్వరంగం అంటే ఆ పాస్ట్లో విద్యా విధానానికి సంబంధించి జరిగిన వాటన్నిటిని ఒకసారి రీకాల్ చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తమ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి విద్యకి సంబంధించి ప్రస్తావన ఉందన్నమాట. మన మెకాలే మినిట్స్లో చూసుకున్నాం. 1835లో భారతదేశంలో ఫస్ట్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని, దాన్ని ప్రోత్సహించాలని ప్రతిపాదిస్తాడు. ఆ తర్వాత 1853లో వచ్చిన వుడ్స్ డిస్పాచ్ 1853లో వుడ్స్ డిస్పాచ్ తయారు చేస్తారు. ఆ తర్వాత 1857లో దీని వుడ్స్ డిస్పాచ్ అనంతరం తర్వాత 1857లో 3 విశ్వవిద్యాలయాలు అనేవి ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా మాధ్యమిక విద్యలో ఏం బోధించాలి, ప్రమాణాలు ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన అంశాల గురించి చర్చ అనేది జరిగింది. ఇంకా 1854 నుంచి 1882 ఈ మధ్య కాలంలో మాధ్యమిక విద్యలో అనేక సమస్యలు తలెత్తుతాయి. బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండేది. మనం అప్పుడు చెప్పుకున్నాం, ప్రాథమిక దశలో అయితే ఖచ్చితంగా బోధనా మాధ్యమంగా మాతృభాషనే ఉంచాలి, కానీ మాధ్యమిక విద్యలోకి వచ్చేసరికి ఇంగ్లీషు మాధ్యమిక విద్యలో బోధనా భాషగా ఉండాలి అని చెప్పుకున్నాం. సో అలా బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండేది. ఉపాధ్యాయులకేమో ప్రాపర్గా శిక్షణ లేదు, వృత్తి శిక్షణకేమో అవకాశం లేదు, నిజ జీవితానికి అనుసంధానం లేదు. కేవలం విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను తయారు చేయడమే పనిగా ఉండేది. పరీక్షల కోసమే వాళ్ళు చదివేవాళ్ళు. నిత్య జీవితానికి అనుసంధానం చేయడం కానీ, వృత్తి విద్యకు సంబంధించిన శిక్షణ కానీ, ఉపాధ్యాయులకు శిక్షణ కానీ ఇవేమీ లేవు. అలాంటి టైంలో 1882లో హంటర్ కమిషన్ మాధ్యమిక విద్యలో ప్రమాణాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే బడి మానేస్తున్నారని, ప్రభుత్వం మాధ్యమిక విద్యా నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొని దాన్ని ప్రైవేటు కమిటీలకు అప్పగించాలని సూచిస్తుంది. హంటర్ కమిషన్లో చెప్పుకున్నాం మనం ఇవన్నీ. మాధ్యమిక విద్యలో ప్రమాణాలు తక్కువ ఉన్నాయి, పిల్లలేమో బద్దలోనే బడి మానేస్తున్నారు, ఆ స్తబ్దత నిలుపుదల అనేవి ఉన్నాయి. సో దీనివల్ల మీరు ఏం చేయాలంటే మాధ్యమిక విద్యా నిర్వహణ నుంచి మీరు తప్పేసుకొని మీకు సంబంధించి ఆ బాధ్యతలన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించండి అని హంటర్ కమిషన్ సూచనలు చేస్తుంది. ఇంకా ప్రైవేట్ యాజమాన్యాల ప్రోత్సాహం కారణంగా 1882 నుంచి 1902 మధ్య కాలంలో మాధ్యమిక విద్య అనేది కొంతమేరకు విస్తరిస్తుంది. ఇక్కడ చెప్పిన కదా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలి అనేసి. సో అలా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల 1882 నుంచి 1902 మధ్యలో మాధ్యమిక విద్య కొంతమేరకు డెవలప్ అవుతుంది. ఇంకా 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ వస్తుంది. ఇవన్నీ మనకి దాంట్లో డిఎస్సి సిలబస్లో లేవని చెప్పేసి మనం ఇవన్నీ చెప్పుకోలేదు. ఈ 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ వస్తుంది. ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడైనా దాన్ని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని దీని మెటీరియల్ ఇక్కడ అకాడమీ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విశ్వవిద్యాలయ కమిటీ సూచన మేరకు మాధ్యమిక విద్య అనేది విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురాబడుతుంది. ఇంకా 1917లో శాడ్లర్ కమిటీ వస్తుంది. ఆ కమిటీ సూచన ఏం చెప్తుందంటే, ఆ కమిటీ సూచనల మేరకు విశ్వవిద్యాలయ పరిధి నుంచి విడదీసి సెకండరీ ఇంటర్మీడియట్ విద్యా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఏం చెప్పిన విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చి ఏం చెప్పింది, మాధ్యమిక విద్యని విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురండి అని చెప్తుంది. సో ఆ కమిటీ వచ్చినాక ఏం చేయబడింది అంటే మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్ళిపోద్ది. దాని అనంతరం 1970లో శాడ్లర్ కమిటీ వస్తుంది. ఈ కమిటీ చెప్పిన సూచనల వల్ల ఈ విశ్వవిద్యాలయ పరిధిలో నుంచి దీన్ని విడదీసి మాధ్యమిక విద్యని సెకండరీ ఇంటర్మీడియట్ విద్యా బోర్డులు ఏర్పాటు చేయబడతాయి అనమాట. ఇంకా 1929లో హార్టాగ్ వస్తాడు. ఆ హార్టాగ్ కమిటీ ఏం చేస్తుందంటే సెకండరీ విద్యలో భాగంగా వృత్తి సాంకేతిక కోర్సులు చేర్చమని చెప్తుంది. మీరు ఏమి ఇంకా ఈయన దాంట్లో ఏం మార్పులు చేర్పులు చెప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వృత్తి సాంకేతిక కోర్సుల్ని దాంట్లో ప్రవేశపెట్టండి మాధ్యమిక విద్యలో అనే ప్రతిపాదనలు చేస్తుంది. మరి 1934లో సప్రూ కమిటీ, 36, 37లో అబర్ట్ వుడ్స్ నివేదిక ఇవన్నీ వస్తాయి. ఇంకా 1944లో సార్జెంట్ కమిటీ. ఫైనల్గా ఈ సప్రూ కమిటీ, అబర్ట్ వుడ్ కమిటీ ఇవన్నీ మన డిఎస్సి సిలబస్లో లేవు, అందుకని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో 1944లో ఇంకా సార్జెంట్ కమిటీ వస్తుంది. నిన్న క్లాస్లోనే చెప్పుకున్నాం. ఇంకా ఆ సార్జెంట్ కమిటీ సాంకేతిక కోర్సులు వాటికి సంబంధించిన విధి విధానాలన్నింటినీ సమర్థిస్తుంది. సో ఇది జరుగుతుంది ఈ మాధ్యమిక విద్యకు సంబంధించి అంతా. అసలు దీనికి సంబంధించి మెయిన్ వీళ్ళు ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మాధ్యమిక విద్యకు సంబంధించి వీళ్ళు ఇన్ని మార్పులు చేర్పులు చేస్తారు. దీనికి ముందు వచ్చిన కమిటీలు, కమిషన్లు అన్ని ఇన్ని సిఫార్సులు చేసి దాన్ని అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి మాధ్యమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల్లోకి, వాటి నుంచి మళ్ళీ అక్కడి నుంచి తీసేసి సెకండరీ ఇంటర్మీడియట్ బోర్డుల్లోకి ఇటు అటు తిప్పుతూ ఉండడానికి వాళ్ళకి ఇంకా దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ మాధ్యమిక విద్యా కమిటీ అనేది ఏర్పడిద్ది అనమాట. ఓకేనా. ఈ కమిటీ చేసిన సిఫార్సులు, ఈ మాధ్యమిక విద్యా కమిటీ చేసిన సిఫార్సులు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కమిషన్ చేసిన సిఫార్సులు ఫస్ట్ నుంచి చూద్దాం. చాలా ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఎలాగో మనం అలాగే చెప్పుకుంటాం కాబట్టి దీన్ని ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఈ కమిషన్ చేసిన సిఫార్సుల మెయిన్ ఏంటంటే ప్రాథమిక విద్య తర్వాత 3 సంవత్సరాలు మధ్య పాఠశాల దశ అంటే మాధ్యమిక విద్య, 4 సంవత్సరాల పాటు మాధ్యమికోన్నత విద్య అని, ఇంకా ఇంటర్మీడియట్ లేకుండా 3 సంవత్సరాలు ఏమో మాధ్యమిక విద్య, తర్వాత 4 సంవత్సరాలు ఏమో మాధ్యమికోన్నత విద్య, ఆ తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ. ఈ 3 ఉండాలి అని చెప్తుంది. అంటే ప్రాథమిక విద్య
ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 5 సంవత్సరాలు. ఇంకా తర్వాత మాధ్యమిక విద్య 6, 7, 8 అంటే +3 years. ఇంకా దానికి 4 ఏళ్ళు మాధ్యమికోన్నత విద్య అంటే 9th, 10th ఇంటర్మీడియట్ లేకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా దాంట్లోనే కలిపేసి 4 ఏళ్ళు చెప్తుంది. ప్లస్ 3 ఏళ్ళు డిగ్రీ. ఇది చూడండి, ఈ విద్యా విధానం కోసం నేను ఇక్కడ ఇది చెప్తున్నా. ఇలా 5 + 3 + 4 + 3 మనకి ఇంత అడగరు. ఒకవేళ అడిగితే 5 + 3 + 4 + 3 విద్యా విధానాన్ని సూచించిన కమిటీ అది ఏ కమిషన్ యొక్క సిఫార్సు అని అడిగినారనుకోండి, మనం ఇట్లా చదువుకొని పోతే మనకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. కాబట్టి ప్రాథమిక విద్య 5 ఏళ్ళు, దాని తర్వాత మాధ్యమిక పాఠశాల దశ 3 ఏళ్ళు, దాని తర్వాత 4 ఏళ్ళు మాధ్యమిక ఉన్నత దశ, ఇంకా 3 ఏళ్ళు డిగ్రీ. ఈ 5 + 3 + 4 + 3 విద్యా విధానాన్ని సిఫారసు చేసిన కమిషన్ ఏంటి అంటే మాధ్యమిక విద్యా కమిషన్, లేదా సెకండరీ విద్యా కమిషన్, లేదా మొదలయార్ కమిషన్, ఏదైనా ఒకటే. ఇలా ఉండాలి అని చెప్తుంది. ఇంకా ఈ 11, 12 తరగతులు ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సార్జెంట్ కమిటీ చెప్తుంది 11వ తరగతినేమో తీసుకొని పోయి హై స్కూల్లో వేయండి, 12వ తరగతినేమో PUCలలో ప్రీ యూనివర్సిటీ కోర్సుగా యాడ్ చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, 11 సంవత్సరాల పాఠశాల విద్య 1 సంవత్సరం PUCలలో యథాతథంగా కొనసాగుతాయి. ఈ 11th క్లాస్నేమో తీసుకోపోయి హై స్కూల్లో, ఈ 12 సంవత్సరం ఇంటర్ సెకంటర్మీడియట్ ఏమో తీసుకోపోయి ఇంటర్ సెకండ్ ఇయర్నేమో తీసుకొని పోయి PUCలలో యథాతథంగా కొనసాగిస్తారు. ఈ PUC పూర్తి చేసిన వాళ్ళు అంటే ఈ 12వ తరగతి పూర్తి చేసిన వారు, సెకండ్ ఇయర్ పూర్తి చేసిన వారు, హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన వారు డిగ్రీలో చేరవచ్చు. ఈ PUCలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన ఉంటారు కదా, వీళ్ళు డిగ్రీలలో చేరవచ్చు. ఇంకా తర్వాత 3 ఏళ్ళు. లేదా ప్రొఫెషనల్ కళాశాలలో చేరవచ్చు. ఏదైనా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ చేరతారు. ప్రొఫెషనల్ కళాశాలలో అయినా లేదా డిగ్రీలలో అయినా చేరవచ్చు అని ఈ కమిటీ చేసిన ఫస్ట్ సిఫారసు అనమాట. ఇది 5 + 3 + 4 + 3 విద్యా విధానం. ఇంకా అవకాశం ఉన్న దగ్గర బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించండి. మల్టీపర్పస్ స్కూల్స్ స్టార్ట్ చేయండి. ఎలా అంటే ఈ మల్టీపర్పస్ పాఠశాలల్లో చదివిన వారికి పాలిటెక్నిక్లలో అవకాశం ఇవ్వండి. మీకు అవకాశం ఉన్న దగ్గర మల్టీపర్పస్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ స్కూల్స్లో చదివిన వాళ్ళకి పాలిటెక్నిక్లలో అవకాశం ఇవ్వండి. ఇంకా మల్టీపర్పస్ స్కూళ్ళల్లో భాగంగా ఈ స్కూళ్ళల్లో భాగంగా కానీ లేదా విడిగా కానీ ఎక్కువ సంఖ్యలో సాంకేతిక పాఠశాలలు స్థాపించండి. ఈ మల్టీపర్పస్ స్కూళ్ళల్లో భాగంగా కానీ లేదా విడిగా కానీ ఎక్కువ సంఖ్యలో మీరు సాంకేతిక పాఠశాలలు స్థాపించండి అని చెప్తుంది. తర్వాత ఇంకా ఏం చెప్తుందంటే గ్రామీణ పాఠశాలలు ఉంటాయి కదా, ఆ పాఠశాలల్లో తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు ఇలాంటి కోర్సులు ప్రారంభించండి. ఎందుకంటే ఆ గ్రామీణులకి ఇలాంటివి ఈజీగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏదో ఒక వృత్తి విద్యని అందించాలనే ఉద్దేశంతో, వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి తోటల పెంపకము, కుటీర పరిశ్రమలకు సంబంధించి కోర్సులు ప్రారంభించండి అని చెప్తాయి. ఇవన్నీ మాధ్యమిక విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి. మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా ఏది ఉండాలంటే మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి అని చెప్తుంది. ఇంకా మాధ్యమికోన్నత దశలో, మాధ్యమిక స్థాయి అయిపోయినాక మాధ్యమికోన్నత దశ అంటే ఈ 4 ఏళ్ళు 9th, 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ ఏజ్లో ప్రతి విద్యార్థి కనీసం 2 భాషలు చదవాలి. ఈ మాధ్యమిక స్థాయిలో 8th క్లాస్ వరకు వచ్చే వరకు ఏమో మాతృభాష లేదా వాళ్ళ ప్రాంతీయ భాషనే ఉంచండి. ఒకసారి మాధ్యమిక స్థాయి అయిపోయినాక సో ఈ ప్రాథమికోన్నత దశలో ప్రతి విద్యార్థి కనీసం 2 భాషలు చదవాలి. ప్రాథమిక దశ అనంతరమే హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్ని బోధించాలి. మాధ్యమిక స్థాయిలో ఏమో మాతృభాష, ప్రాంతీయ భాష అనేది బోధనా భాషగా ఉండిద్ది. ఈ ప్రాథమికోన్నత దశలో, ప్రాథమిక దశ అయిపోయిన తర్వాత ప్రతి విద్యార్థి ఏం చేయాలంటే కనీసం 2 భాషలు చదవాలి. ఈ దశ అనంతరమే అంటే ఈ ప్రాథమిక దశ అయిపోగానే హిందీ, ఇంగ్లీష్ భాషలు బోధించాలి. ఆ హిందీ, ఇంగ్లీష్ భాషల్ని రెండింటినీ ఒకేసారి ప్రవేశపెట్టకూడదు. ప్రాథమిక దశ అనంతరం హిందీ, ఇంగ్లీష్ బోధించాలి, కానీ రెండింటినీ ఒకేసారి ప్రవేశపెట్టకూడదు. అంటే ఇప్పుడు ఫస్ట్ హిందీ ప్రవేశపెడితే తర్వాత ఇంగ్లీషు, ఇట్లా ఒక క్లాస్ తర్వాతనో ఇలా ప్రవేశపెట్టాలన్నమాట. ఇంకా ప్రాథమికోన్నత దశలో ఈ కింది సబ్జెక్టులు ఉండాలి. అక్కడ ఉండాల్సిన సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నారు చూడండి. భాషకి సంబంధించినవి సాంఘిక శాస్త్రం, జనరల్ సైన్స్, గణితము, కళ మరియు సంగీతం, క్రాఫ్టింగ్, శారీరక విద్య ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి ప్రాథమికోన్నత దశలో ప్రవేశపెట్టాలి. హై స్కూల్లో మాధ్యమికోన్నత దశలో వైవిధ్య కోర్సులు ఉండాలి. వివిధ రకాలైన కోర్సులు అనేవి ఉండాలి. హై స్కూల్స్లో మాధ్యమికోన్నత దశలో వివిధ రకాల కోర్సులు ఉండాలి. అక్కడ ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి ప్రాథమికోన్నత దశలో అంటే లాంగ్వేజెస్కి సంబంధించి ఉండాలి. సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంకా కళలకి సంబంధించి, క్రాఫ్టింగ్కి సంబంధించి, శారీరక వ్యాయామ విద్యలు ఉంటాయి కదా, ఇలాంటికి సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి.
ఇంకా ఉన్నత పాఠశాల మాధ్యమికోన్నత దశలోని వైవిధ్య కోర్సులు చదివే వాళ్ళు కూడా ఈ కింది సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ ఏం చెప్పారు, హై స్కూళ్ళలో మాధ్యమికోన్నత దశలో వైవిధ్య కోర్సులు ఉండాలని చెప్పారు కదా. సో ఆ వైవిధ్య కోర్సులు చదివే వాళ్ళు ఈ సబ్జెక్టులను ఖచ్చితంగా చదవాలి. ఏంటి, భాషలు, జనరల్ సైన్స్, సాంఘిక శాస్త్రం, క్రాఫ్టింగ్, ఈ 4 సబ్జెక్టులు ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవాలి. ఈ వైవిధ్య కోర్సులు చదివే వాళ్ళు కూడా ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్స్ అన్నమాట ఈ 4. ఇంకా వైవిధ్యభరితమైన కోర్సుల్లో ఈ డైవర్సిటీ కోర్సెస్, ఈ డిఫరెంట్గా ఉండి ఈ వైవిధ్య కోర్సులు చదివే వాళ్ళకు 7 గ్రూపులు ఉంటాయి. ఆ 7 గ్రూప్స్ ఏమేంటి అంటే మానవ శాస్త్రాలు, సైన్సెస్, సాంకేతిక సబ్జెక్టులు, వ్యాపార సబ్జెక్టులు, వ్యవసాయ సబ్జెక్ట్స్, లలిత కళలు, హోమ్ సైన్సెస్. ఇలా వాళ్ళకి సంబంధించి వైవిధ్యభరితమైన కోర్సుల్లో వీటికి సంబంధించి ఏవైనా ఒక కోర్సుని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చదవచ్చు. వాటిలో మొత్తం 7 కోర్సులు ఉంటాయి అన్నమాట. ఇక పాఠ్య పుస్తక తయారీకి కమిటీలు నియమించాలి అని చెప్తుంది ఈ సెకండరీ విద్యా కమిషన్. ఏం చెప్పిందంటే పాఠ్య పుస్తక తయారీకి ప్రత్యేకమైన కమిటీలు నియమించమని చెప్తుంది. బట్టి అభ్యసనానికి బదులు కృత్యాధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతులను అనుసరించాలి. అలాగే విద్యార్థి స్పష్టంగా ఆలోచించేలా, భావాలను వ్యక్తీకరించేలా చేయాలి. కృత్యాధార పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టమని చెప్తుంది అనమాట ఈ సెకండరీ విద్యా కమిషన్. ఇంకా విద్యార్థుల్లో మంచి విలువల్ని, సరైన వైఖరుల్ని, అలవాట్లని పెంపొందించాలి. విద్యార్థులకు విషయాన్ని మెదడులోకి ఎక్కించడం కాకుండా వారే విషయాన్ని నేర్చుకోగలిగే పద్ధతులను, మెలకువలను నేర్పించాలి. మీరు బలవంతంగా వాళ్ళలోకి ఆ జ్ఞానాన్ని చొప్పించకుండా వాళ్ళకై వాళ్ళే తెలుసుకొని నేర్చుకునే పద్ధతులను, అలాంటి మెలకువలను మీరు ప్రవేశపెట్టండి అని చెప్తుంది. ప్రతి పాఠశాలలో మంచి గ్రంథాలయాలు ఉండాలి. అలాగే మంచి గ్రంథాలయ అధికారి ఉండాలి. గ్రంథాలయము అలాగే దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ గ్రంథాలయ అధికారి ఉండాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులు మంచి సాన్నిహిత్యం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య, టీచర్కి స్టూడెంట్కి మధ్యలో మంచి సాన్నిహిత్యం ఉండాలి. విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం చేయాలి ఉపాధ్యాయుడు. ఆ తర్వాత సామూహిక ఆటలకు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ సామూహిక ఆటలు, సహపాఠ్య కార్యక్రమాల వల్ల వాళ్ళ మధ్య బాండింగ్ అనేది, ఆ స్టూడెంట్స్ మధ్య బాండింగ్ అనేది పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయి. టీంని లీడ్ చేయగల క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇక్కడే వస్తాయి వాళ్ళకి. సో ఇలాంటి కార్యక్రమాలు పెంపొందించండి. స్కౌట్స్ను, ఎన్సీసీని ప్రోత్సహించండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ మనం తెలుగులో చదువుకున్నాం నిన్న లాస్ట్ దాంట్లో. అలాగే ఎన్సీసీలని ప్రోత్సహించండి. వాటికి ఆర్థిక సహాయం అందించి ప్రథమ చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్లో శిక్షణ ఇవ్వండి. ఈ స్కౌట్స్కి, ఎన్సీసీలకి ఆర్థిక సహాయం అందించి ప్రథమ చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్లలో శిక్షణ ఇవ్వమని చెప్తుంది. ఎవరు ఇదంతా చెప్పింది? సెకండరీ విద్యా కమిషన్. చూడండి ఇంకా ఎన్ని సిఫార్సులు చేసిందో. ఇంకా ఏం చెప్పిందంటే గైడెన్స్, కౌన్సిలింగ్ సేవలు అందించండి. శారీరక విద్య, ఆరోగ్య విద్యను అందజేయాలి. 40 సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి. 40 సంవత్సరాలలోపు ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటే శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్తారు. ఇంకా వ్యాసరూప ప్రశ్నల ప్రాముఖ్యాన్ని తగ్గించి ఆబ్జెక్టివ్ పరీక్షలను ప్రవేశపెట్టమని చెప్తుంది. వ్యాసరూప ప్రశ్నల ప్రాముఖ్యాన్ని తగ్గించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టాలి అని చెప్పింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. ఇది పిల్లల సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డును కూడా ప్రవేశపెట్టమండి. ఈ పాఠశాల రికార్డ్స్, రిజిస్టర్లు అనేవి మనకి సెకండ్ టాపిక్లో వస్తాయి. సెకండ్ పాఠంలో ఆ చాప్టర్లో చెప్పుకుంటాం. వాళ్ళ సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డులను కూడా మెయింటైన్ చేయండి అని చెప్తుంది. ఇంకా ఉపాధ్యాయుల నియామకానికి ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. ఉన్నత పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులను సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీతో పాటు బోధనా డిగ్రీ కూడా ఉండాలి. ఇప్పుడు మనం చేసే బీఎడ్లు ఉంటాయి చూడండి, అవి డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ చేస్తాం. సో వాళ్ళ బోధనా డిగ్రీ, వాళ్ళకి సంబంధించిన ఆ స్పెషల్ సబ్జెక్ట్లో బోధనా డిగ్రీ కూడా ఉండాలి ఉన్నత పాఠశాలలో వాళ్ళకి. ఇంకా వీళ్ళు ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళు సొంతంగా ట్యూషన్ చెప్పడాన్ని నిషేధించాలి. గవర్నమెంట్ టీచర్ అనేవాడు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత సొంతంగా వాళ్ళు ట్యూషన్ చెప్పడాన్ని నిషేధించాలి. ఇంకా ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్ని స్థాపించాలి. ఇప్పుడు వీళ్ళు ఈడ బోధనలో డిగ్రీలు చేసుకోవాలి, ఇవన్నీ బోధనా డిగ్రీ రావాలి అంటే వాళ్ళకి శిక్షణా సంస్థలు ఉండాలి. సో వాళ్ళకి శిక్షణా సంస్థల్ని స్థాపించండి. ఈ ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో శిక్షణ అనేది 2 స్థాయిల్లో ఉండాలి. ఎలా? ఎస్ఎస్ఎల్సి హయ్యర్ సెకండరీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల శిక్షణ, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి 1 సంవత్సరం బీఎడ్ శిక్షణ ఉండాలి. సో ఇది మంది 2 సంవత్సరాలు ఎస్జిటి వాళ్ళది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి బీఎడ్, ఇదేమో డిఎడ్, ఇదేమో బీఎడ్. సో ఇలా 2 స్థాయిల్లో శిక్షణ ఇవ్వండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకేమో బీఎడ్, వీళ్ళు హై స్కూల్లోకి రాసుకుంటారు. ఇంకా ఈ 2 సంవత్సరాల శిక్షణ ఇచ్చే వాళ్ళేమో ఇంటర్ అయిపోయినాక డిఎడ్ చేసుకుంటారు, వాళ్ళేమో ఎస్జిటికి రాసుకుంటారు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది మందే. ఇంకా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ చైర్మన్గా ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ చైర్మన్గా ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలంట. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉండాలంటే 25 మంది సభ్యులు ఉండాలి.
ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో 25 మంది సభ్యులు ఉండాలి అని చెప్తుంది. ఇంకా ఉపాధ్యాయ శిక్షణను పర్యవేక్షించడానికి ఉపాధ్యాయ శిక్షణ బోర్డు ఉండాలి. వీళ్ళకేమో శిక్షణ ఇవ్వమని చెప్పిండ్రు, శిక్షణ సంస్థల్ని స్థాపించమన్నారు, 2 స్థాయిల్లో శిక్షణ ఇప్పిమన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకేమో బీఈడి, ఇంకా ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన వాళ్ళకేమో హైయర్ సెకండరీ పూర్తి చేసిన వాళ్ళకేమో 2 సంవత్సరాల శిక్షణ ఇవ్వమని చెప్పిండ్రు. సో వాళ్ళని పర్యవేక్షించడానికి ఒక ఉపాధ్యాయ శిక్షణ బోర్డు ఉండాలిగా, కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయండి అని చెప్తుంది. మంచి బోధనా సామర్థ్యం గల వారినే పాఠశాల పర్యవేక్షకులుగా నియమించండి. బోధనా సామర్థ్యం ప్రాపర్గా ఉన్న వారినే ఈ పాఠశాల యొక్క పర్యవేక్షకులుగా నియమించండి. వారికి సహకరించడానికి ఒక సహకార బృందాన్ని ఏర్పాటు చేయండి. ఈ శిక్షణ బోర్డులు ఉన్నాయి కదా, ఆ బోర్డులో పాఠశాల పర్యవేక్షకునిగా నియమించడానికి మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళనే నియమించండి. ఇంకా వాళ్ళకి సహాయం చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయండి అని చెప్తారు. పాఠశాలల గుర్తింపుకు స్పష్టమైన నియమ నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలను ఈ కమిషన్ సూచించింది. ఇప్పుడు ప్రతి స్కూల్ని స్థాపించాలంటే వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలి. ఆ గుర్తింపుకు స్పష్టమైన నియమ నిబంధనలు ఉండాలి. ఆ నియమ నిబంధనలని అన్ని ప్రాపర్గా ఫాలో అయిన వాళ్ళకి స్కూల్స్ ఏర్పాటు చేసే ఇది ఉండాలి. సో ఆ నియమ నిబంధనల్ని సూచించిన కమిషన్ ఏంటి అంటే సెకండరీ విద్యా కమిషన్. ఇంకా మాధ్యమిక విద్యా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పనిచేయాలి అని చెప్తుంది ఈ కమిషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పనిచేయాలి, ఇద్దరు కలిసి పనిచేయాలి మాధ్యమిక విద్య కోసం అని. సో ఇన్ని సిఫార్సులు చేసింది. వీటిలో మెయిన్గా చూడండి 5+3+4+3 విద్యా విధానాన్ని, అలాగే కృత్యాధార ప్రాజెక్టు పద్ధతులని, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ప్రవేశపెట్టింది కదా, వ్యాసరూప ప్రశ్నలు తగ్గించి. సో అలాగా ఉపాధ్యాయ శిక్షణ బోర్డులు, ఉపాధ్యాయులకి శిక్షణ, డిగ్రీ అయిపోయిన తర్వాత బోధనా డిగ్రీ పొందడం, ఇవన్నీ మనం ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట. సో ఇంకా ఈ సిఫార్సులన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరిస్తూ వారు ఆశిస్తున్న పాఠశాల ఎలా ఉండాలో సంక్షిప్తంగా సూచించిందనమాట. ఏంది సూచించింది? సెకండరీ విద్యా కమిషన్. ఈ సిఫార్సులన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి, అంటే ఒక దగ్గర చేర్చి వాళ్ళు ఆశిస్తున్న పాఠశాల ఎలా ఉండాలో సూచించారు. ఇంకా వాటిలో పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి అంటే చక్కని వస్తువులు గల పాఠశాల ఉండాలి. పాఠశాలలో అన్ని వసతులు అనేవి ఉండాలి. ఇంకా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులందరూ కలిసి కృషి చేసి సమాజ సహకారాన్ని తీసుకుంటే పాఠశాలలకు వనరులు సమకూర్చుకోవడం కష్టమేం కాదు. ఉపాధ్యాయులు, దాంతోపాటు ప్రధానోపాధ్యాయులు, వాళ్ళతో పాటు విద్యార్థులు, వీళ్ళందరూ కలిసి కృషి చేసి సమాజం యొక్క సహకారాన్ని తీసుకుంటే పాఠశాలకు వనరులు సమకూర్చుకోవడం కష్టమైన పనేం కాదు. మేము అలాంటి ఎన్నో పాఠశాలను చూసాం, వారి ఉత్సాహాన్ని గమనించామని ఈ కమిషన్ తెలిపింది. సో పాఠశాల వాతావరణం ఎలా ఉండాలో చెప్పి, అన్ని వస్తువులు ఉండాలని చెప్పి, అందులో ఉన్న టీచర్లు, ప్రిన్సిపల్, స్టూడెంట్లు వీళ్ళందరూ కలిసి సమాజం యొక్క సహకారం తీసుకొని నిధులు సమకూర్చుకోవచ్చు. అలాంటి పాఠశాలల్ని మేము చాలా చూసాము, వాళ్ళ ఉత్సాహాన్ని మేము గమనించాము అని ఈ సెకండరీ విద్యా కమిషన్ చెప్తుంది. ఇంకా సహపాఠ్య కార్యక్రమాలకు ప్రోత్సాహం, అది ఎలానో చూద్దాం. విద్యార్థుల్లో అనేక రకాల సామర్థ్యాలు ఉంటాయి. ప్రతి విద్యార్థిలో ఒక్కొక్క హిడెన్ టాలెంట్ ఉంటుంది. వాటిని వ్యక్తీకరించే అవకాశం పాఠశాలలో ఇవ్వాలి. మీరు ఎప్పుడు ఇంకా బుక్కులు పట్టుకొని ఇది చదవండి, అది చదవండి, అది చేయండి, ఇది చేయండి, పరీక్ష రాయండి, ఆ పరీక్ష రాయండి అని చెప్పకుండా వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని బయటికి తీసేలాగా మీరు ఛాన్స్ ఇవ్వాలి. స్కూళ్ళల్లో అవకాశాలు ఇవ్వాలి పాఠశాలలో. దీనివల్ల వారిలో సమగ్ర మూర్తిమత్వం పెంపొందుతుంది. పాఠశాల మ్యాగజైన్స్, చర్చలు, డ్రామాలు, ఆటలు, సమాజ సేవా కార్యక్రమాలు, ప్రాజెక్టులు, సంగీతం, నృత్యం, ఇలాంటివన్నీ సహపాఠ్య కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని మీరు బయటకు తీయచ్చు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఎన్నో మంచి లక్షణాలు కూడా పెంపొందుతాయి. సో వాళ్ళ టాలెంట్ ఏంటనేది బయటకు వస్తుంది. ఫ్యూచర్లో వాడి టాలెంట్ని బేస్ చేసుకొని ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎన్నో మంచి లక్షణాలు కూడా పెంపొందుతాయి దానివల్ల. ఇంకా చేతి వృత్తులు ఉత్పాదక కార్యక్రమం, దీనివల్ల సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఈ చేతి వృత్తులు ఉత్పాదక కార్యక్రమం వల్ల సిద్ధాంతానికి ఆచరణకు, అంటే చెప్పడానికి చేయడానికి, చెప్తే సరిపోదు, చేయాలి, చెప్పింది చెయ్యాలి. సో అలా ఈ చెప్పడానికి ఆచరించడానికి మధ్య మంచి సమన్వయం ఏర్పడుతుంది. ఇలాంటి వృత్తి గదులు, కార్యశాలలు వాళ్ళలో ఆచరణాత్మక సామర్థ్యాలను అలాగే సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఇలాంటి ఈ వృత్తి గదులు, ఈ కార్యశాలలు అనేవి వాళ్ళలో ఆచరణాత్మక సామర్థ్యాలను పెంచి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని బయటకు తీస్తాయి. వాళ్ళు ఏ వృత్తి చేపట్టినా అవి వారికి ఉపకరిస్తాయి. ఇలాంటి వృత్తి విద్యల వల్ల వాళ్ళు ఏ వృత్తి చేపట్టినా వాళ్ళకి దేంట్లో అయితే టాలెంట్ ఉంటుందో ఆ వృత్తి చేపడతారు. సో అది వాళ్ళకి ఫ్యూచర్లో ఉపకరిస్తుంది. వ్యవసాయము, ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ మొదలైన వాటిలో వేటినైనా, ఇలా దేంట్లోనైనా వాళ్ళకి సంబంధించినవి ఆ వృత్తి విద్యలు అనేవి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకా పాఠశాల గ్రంథాలయ సేవ. పాఠశాల గ్రంథాలయ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. పాఠశాలలో గ్రంథాలయం ఉండాలి అని చెప్తుంది. ఆ గ్రంథాలయ నిర్వహణకు ఒక నిర్వహణ అధికారి ఉండాలని కూడా చెప్తుంది ఈ కమిషన్. సో ఆ గ్రంథాలయ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ప్రతి పాఠశాలకి మంచి గ్రంథాలయం ఉండాలి. ఏ పాఠ్యపుస్తకంలో కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. అది ఏ పాఠ్యపుస్తకం అన్ని ప్రశ్నలకు సమాధానం కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేస్తే తప్పకుండా మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
సో ఏ బుక్లో కూడా ఏ పాఠ్య పుస్తకంలో కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి గ్రంథాలయం అనేది ఉండాలి. ఆ గ్రంథాలయం అనేది ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి కృషి చేసి వాళ్ళు మంచి బుక్స్ అనేవి సేకరించుకొని మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇదంతా సెకండరీ విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు అనమాట. ఇంకా ఏం చెప్పిందంటే ఈ కమిషన్ సమాజ కేంద్రంగా పాఠశాల, ఈ పాఠశాల అనేది ఎలా ఉండాలంటే సమాజ కేంద్రంగా ఉండాలంట. అది ఎలానో చూద్దాం చూడండి. పాఠశాల అనేది పెద్ద సమాజంలో ఒక చిన్న సమాజం. మొత్తం ఉన్న ఈ పెద్ద సమాజంలో పాఠశాల అనేది చిన్న సమాజం. సమాజంలో అంటే వివిధ రకాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉంటారు. సో అదొక పెద్ద సమాజం అయితే ఈ సమాజంలో ఉన్న ఒక చిన్న సమాజమే పాఠశాల. పాఠశాలలో కూడా ఒక దాయానికే సంబంధించి ఒకే విధమైన ఆలోచన విధానంతో ఒకే రకానికి సంబంధించిన వ్యక్తులు ఉండరుగా. వివిధ రకాల జాతులు మతాలు అన్నీ ఉంటాయి, అందరు ఉంటారు. ఒక చిన్న జూ మాదిరే ఉంటుంది అది స్కూల్. సో ఈ పెద్ద సమాజంలో చిన్న సమాజమే పాఠశాల. సో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాల వార్షికోత్సవం, పేరెంట్స్ డేలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావచ్చు మనం. ఇప్పుడు వార్షికోత్సవాలు, పేరెంట్స్ డేలు అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళందరూ ఆ కార్యక్రమాలకు వస్తారు. సో మనం సమాజాన్ని పాఠశాలల్లోకి ఆహ్వానించినట్టు అయినప్పుడు ఇలా పరస్పర సహకారం, అవగాహన పెరుగుతాయి. దీనివల్ల ఈ సమాజ కేంద్రంగా పాఠశాల అనేవి ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ చేయడం వల్ల పరస్పర సహకారము, అవగాహన అనేది పెరుగుతుంది. ఇంకా వృత్తికి పునరంకితం కావడం, దీని గురించి చూద్దాం. ఉపాధ్యాయులకు తమ వృత్తి ఒక యాంత్రిక కార్యక్రమం కాకూడదు. ఇప్పుడు ఏదో ఉద్యోగం వచ్చిందంటే వచ్చినాం, చేసినాం నామకే వాస్తని కాకుండా వాళ్ళకి ఒక యాంత్రిక కార్యక్రమం లాగా ఉండకూడదు. నిరంతరం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరం నూతన స్ఫూర్తితో పనిచేయాలి. ఎల్లప్పుడూ కొత్తదనం అనేది ఉండాలి, కొత్త ఆలోచనలు చేయాలి, కొత్త పుస్తకాలు చదవాలి, సృజనాత్మకంగా ఉండాలి. ప్రతి క్షణం కొత్తగా ఏదో ఒకటి ఉపాధ్యాయుడు నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పిస్తూ ఉండాలి. సో ఉద్యోగం వచ్చింది అయిపోయింది అనేసి పుస్తకాలు పక్కన వేసేయకుండా ప్రతి క్షణం నిరంతరం ఉపాధ్యాయుడు, నిరంతర విద్యార్థి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త పుస్తకాలు చదువుతూ సృజనాత్మకంగా ఆలోచిస్తూ విద్యార్థులని సృజనాత్మకంగా ఆలోచింప చేయాలి. వారి బోధనా పద్ధతులు, పరీక్షల నిర్వహణలో ఒక నూతనత్వం ఉండాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి మాదిరి ఉండకుండా వాళ్ళ బోధనలో అలాగే పరీక్షల నిర్వహణలో కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి ఉపాధ్యాయుడు. వాళ్ళలో విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని ఎలా బయటకు తీయాలా అని అలా నూతన ఆలోచనలు చేస్తూ నూతన విధి విధానాలను అనేవి అనుసరించాలి. ఇంకా పాఠశాల స్వేచ్ఛ. చాలా మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తాము నిబంధనల చట్రంలో బంధింపబడ్డామని భావిస్తారు. సో ఈ స్కూల్కి ఈ టైంకి స్కూల్కి రావాలి, ఈ టైంకి పీరియడ్ చెప్పాలి, ఈ టైంకి సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ టైంకి ఎగ్జామ్ పెట్టాలి, ఈ టైంకి పేపర్లు రుద్దాలి, ఈ టైంకి ఇలా అన్నీ చేయాలి అని ఒక నిబంధనల చట్రంలో బంధించబడ్డామని ఫీల్ అవుతుంటారు. రాష్ట్ర స్థాయి అధికారులు, పర్యవేక్షణ అధికారులు వారికి స్వేచ్ఛనిస్తారని ఆశిస్తున్నాం. సో వాళ్ళని అలా భావించకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు అలాగే వాళ్ళని పర్యవేక్షించే ఉపాధ్యాయులని పర్యవేక్షించే సంఘాలు ఏర్పాటు చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ఉన్న రాష్ట్ర స్థాయి అధికారులు, ఆ పర్యవేక్షణ అధికారులు మీరు ఏం చేయాలంటే ఉపాధ్యాయులకి స్వేచ్ఛనిస్తారని మేము ఆశిస్తున్నాం. వారి బోధనలో, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో అలాంటి వాటిలో వారు స్వేచ్ఛగా ఉండేలా విద్యాశాఖ కృషి చేయాలని ఈ కమిషన్ భావించింది. ఏం చెప్పిందంటే రాష్ట్ర స్థాయి అధికారులకి, పర్యవేక్షణ అధికారులకి మీరు ఉపాధ్యాయులకి స్వేచ్ఛనివ్వండి. వాళ్ళ బోధనలో కానీ వాళ్ళ సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో కానీ మీరు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఉండేలాగా విద్యాశాఖ మీరు కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు అలా కృషి చేయాలని కోరుతున్నామని ఈ సెకండరీ విద్యా కమిషన్ పాఠశాల స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇంతటితో మనకి మొదలయ్యారు కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు, సూచనలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దీనికి సంబంధించి మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ చూసుకుందాం ఒకసారి, ఓకేనా? చూడండి, మొదలియార్ కమిషన్ని ఇలా కూడా పిలుస్తాము, ఇలా కూడా పిలువబడుతుంది. ఏమంటాం? సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటాం మొదలియార్ కమిషన్. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది కదా. సో కింది వాటిలో మొదలియార్ కమిషన్ సిఫార్సుల్లో లేనిది అడిగాడు కాబట్టి మనకి అవన్నీ కావాలి. ఇప్పుడు చూడండి, ప్రాంతీయ భాషగా లేదా మాతృభాషగా ప్రాంతీయ భాష లేదా మాతృభాష అనేది బోధనా మాధ్యమంగా ఉండాలి అని చెప్తుంది. అవును, చెప్పింది ఆల్రెడీ. మాధ్యమిక విద్యలో ప్రాంతీయ భాష లేదా మాతృభాష అనేది బోధనా మాధ్యమంగా ఉండాలని చెప్తుంది. బట్టి విధానాల బదులు కృత్యాధార పద్ధతి ఉండాలి, ఇది కూడా చెప్పింది. కృత్యాధార పద్ధతి ఉండాలి, అలాగే ప్రాజెక్ట్ పద్ధతి కూడా ఉండాలి అని చెప్తుంది. కేంద్ర రాష్ట్రాల సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర రాష్ట్రాలు సమన్వయంగా పనిచేయాలని చెప్తుంది కానీ ఆల్ ఇండియా కౌన్సిల్ అని చెప్పాల.
నెక్స్ట్ 3 years డిగ్రీ కోర్స్ ఉండాలి. హయ్యర్ సెకండరీ విద్యానంతరం తర్వాత మెట్రికులేషన్తో కూడిన విద్య అనేది 1 సంవత్సరం పూర్వ విశ్వవిద్యాలయ విద్య తర్వాత ఉండాలి అని చెప్తుంది. చెప్పింది కదా 3 years డిగ్రీ కోర్స్ ఉండాలి. తర్వాత ముందు మాధ్యమిక విద్య అయిపోయిన తర్వాత 2 yearsలో ఇంటర్మీడియట్ 2 yearsలో 1 సంవత్సరం ఏమో హై స్కూల్లో ఉండి ఇంకో సంవత్సరం ఏమో పూర్వ విశ్వవిద్యాలయ విద్యగా ఉండాలి, PUCలుగా ఉండాలి అని చెప్తుంది కదా. సో ఇది కూడా చెప్పింది. ఇంకా చెప్పండి ఏంది, ఇది ఒక్కటే కాబట్టి ఆన్సర్ ఇదే. సూచించనిది అన్నాడు కాబట్టి అదే. నేను చూడండి, బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష మాత్రమే నిర్వహించాలి అనే సిఫార్సు చేసిన కమిటీ ఏది? మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53. చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ. పరీక్షల సంఖ్య తగ్గించి ముగింపు దశలో ఒకే ఒక ఎగ్జామ్ నిర్వహించమని చెప్పింది అనేసి. సో ఇది మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్. ఇంతటితో మనకి మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించిన అంశాలన్నింటినీ మనం డిస్కస్ చేసేసుకున్నాం. దీని తర్వాత క్లాస్లో మనం దీని తర్వాత ఉన్న కమిటీ గురించి, కమిషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. చూసేసారు కదా, అదండి మ్యాటర్. స్వాతంత్రానంతర కమిటీలలో కూడా వచ్చేసాము. ఆ స్వాతంత్రానంతర కమిటీలలో మొదలయ్యార్ కమిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసేసుకున్నాం క్లియర్గా. నేను ఇందులో ఎందుకంటే నోట్స్లో రాయకుండా సిఫార్సులన్నీ దాంట్లోనే చెప్పానంటే, సేమ్ ఇప్పుడు నేను నోట్స్లో రాసిన ఆ సిఫార్సులన్నీ అలాగే రాయాలి. సో నాకు కూడా టైం వేస్టే. సో అందుకనేసి నేను ఏం చేశానంటే ఆ సిఫార్సుల వరకు అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ PDF మాత్రం అంతా కలిపి ఒకటే చోట ఉండేలాగా క్లియర్గా మీకు PDF అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఇస్తానండి. ఓకేనా? ఈ మొదలయ్యార్ కమిటీ చేసిన, ఈ కమిషన్ చేసిన సిఫార్సులు వీటన్నిటికి సంబంధించి మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఉన్న కమిటీలు, కమిషన్స్ కూడా ఇంకా 4 ఎన్నో ఉన్నాయి. అవి చెప్పుకుంటే మన సిలబస్లో, మన డిఎస్సి సిలబస్లో ఇచ్చిన స్వాతంత్రానంతర కమిటీలు, కమిషన్లు కూడా అయిపోయినట్టే. సో వాటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంకా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా రోజుకి ఒక వీడియో డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం దానికి ఒక షెడ్యూల్ అనేది వేసుకుంటున్నాను. అందువల్ల ఒకవేళ మేబీ డిలే అయితే అవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం మాత్రం మీకు డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను మీకోసం ఇంత కొంచెం గ్యాదర్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ తీసి చెప్తున్నాను కదా, సో దానికి మీకు ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక, మీరు అచ్చమే చూస్తే బాగోదు కదా, సో మిగిలిన వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? అలాగే మీరు ఏ క్లాస్ని మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.